This is Ritu Nivegreddy. Welcome back. 80 questions complete చేసాం. We are doing 2014 paper set TA official UPSC paper. Uh, uh, 80 questions వరకు చేసాం. నెక్స్ట్ ఇప్పుడు 81st క్వశ్చన్ చూద్దాం. The partition of Bengal made by Lord Curzon in 1905 lasted until 1911 కదా. అక్కడ ఉంది 1911 ఉంది. రైట్కి ఇచ్చాడు. అంతే ఇంకేముంది. కింగ్ జార్జ్ అప్గ్రేడెడ్ అట్ ద రాయల్ దర్బార్ ఇన్ ఢిల్లీ. ద ఫస్ట్ వరల్డ్ వార్ ఇంకేంది అఫీషియల్ నాలెడ్జ్ అది. ఇదేం పెట్టాం? ఢిల్లీ. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ రా. రాసుకో స్వదేశీ మూమెంట్. స్వదేశీ మూమెంట్ లేదంటే అట్లీస్ట్ ఆ ఫస్ట్ ఫేస్ చదువు. లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ ఇస్ సో ఇంపార్టెంట్. ఈవెన్ యూపీఎస్సీ మెయిన్స్ కూడా అడిగింది. లార్డ్ కర్జన్, లార్డ్ డల్హౌసీ చదువుకో. లార్డ్ కర్జన్, లార్డ్ డల్హౌసీ, ఇంకా ఇంకెవరున్నారు అంటే వీళ్ళిద్దరూ మేజర్ యూపీఎస్సీకి. 81. ఇది 81 ఆన్సర్ ఈజ్ బాంబే. ఏం తెలియకపోతే హిస్టరీ క్వశ్చన్ ఎన్నోది 81. ఓకే బి అదే ఇక్కడ నేను రాసుకున్నా. నేను తప్పు చేసిన తర్వాత సింగిల్ స్టేట్మెంట్ హిస్టరీ క్వశ్చన్ చిరణ్ విల్ గో ఫర్ ఆప్షన్ బి అని. అంటే నా మైండ్కి నేను చెప్పుకోవడానికి. ఓకే, ఈ ప్లేస్లో నువ్వు ఉంటే ఏది పెడతావు? See, I know the knowledge, but if at all I don't know it, single statement, I'll generally prefer B, history. Okay, fine, 82. The 1929 session of Indian INC of significance in the history of freedom movement, because the 1929 session of the Indian National Congress is of significance in the history of freedom movement because 1929 అంటే 29 అంటే సివిల్ డిసిప్లిన్స్ దగ్గరలో ఉంది. అంటే స్వరాజ్ ఇది ఎస్టాబ్లిష్ చేశాడు ఎవడు మన ఎవరు నెహ్రూ దగ్గరికి వెళ్ళి జెండా ఎగరేసి పూర్ణ స్వరాజ్. అది స్వరాజ్ అని గుర్తొస్తుంది. పూర్ణ స్వరాజ్. ఎస్. అటైన్మెంట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ వాజ్ డిక్లేర్డ్. ఓకే, రిపబ్లిక్ డే బాంబే. అంతే. ఇట్స్ వెరీ సింపుల్. ఒకవేళ తెలియకపోయినా కూడా ట్రిక్ ఉంది దీనికి. హిస్టరీ బాంబే. ఓకే, బాంబే. అటైన్మెంట్. ఇంకోటి సెల్ఫ్ గవర్నమెంట్, పూర్ణ స్వరాజ్, ఎన్సీఎం కానీ రౌండ్ టేబుల్ కానీ అన్నిటికంటే పెద్ద గోల్ ఏంటిది? బ్రాడ్ ఏంటిది? పెద్ద ఈవెంట్, మేజర్ ఈవెంట్, పాపులర్ ఈవెంట్. పూర్ణ స్వరాజ్ కంటే పెద్దగా ఉంటుందా? ఓకే. అండ్ కింద పూర్ణ స్వరాజ్ కింద గోల్ అన్నాడు. ఏం గోల్? జనరల్లీ ఆబ్జెక్టివ్ ఇస్ యూజువల్లీ రైట్. ఓకే, గోల్, ఎయిమ్, ఆబ్జెక్టివ్. గోల్, ఎయిమ్, ఆబ్జెక్టివ్స్ ఆర్ యూజువల్లీ రైట్. అంటే యూజువల్లీ తప్పు అంటే సారీ కరెక్ట్ ఉంటాయి. ఇనిషియేటివ్ గురించి అలా ఎప్పుడు మెన్షన్ చేస్తే గోల్, ఎయిమ్ జనరల్లీ రైట్ ఉంటుంది. అది అంటే లైక్ అదే ట్రిక్ ఇక్కడ. ఫైన్. సరే, అది తెలియకపోయినా సరే ఇఫ్ యూ హ్యావ్ టు నో ద బేసిక్ నాలెడ్జ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇది. నెక్స్ట్ 83. With reference to the famous Satriya dance, Assam. Okay, consider the following statements. Satriya is a combination of music, dance and drama. ఉండొచ్చు, ఎవరికి తెలుసు. ఇట్ ఈస్ అ సెంచరీస్ ఓల్డ్ లివింగ్ ట్రెడిషన్ ఆఫ్ వైష్ణవేట్స్ ఆఫ్ అస్సాం. మనకు తెలిసింది అది. ఆ వైష్ణవేట్స్ అని మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ మరీ అంత ఒక వర్డ్ చేంజ్ చేసేంత మూర్ఖులైతే కాదనుకుంటున్నాను యూపీఎస్సీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది క్లాసికల్ రాగాస్ అండ్ తాలాస్ ఆఫ్ డివోషనల్ సాంగ్స్ కంపోజ్డ్ బై తులసీదాసు, కబీరు, మీరాబాయి. అస్సాం దగ్గర వీళ్ళందరూ ఉంటారా? తీసేయి. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. To be frank, I'm not sure of it. It is based on, I'm not sure of it. I will go for and 1 and 2 then I would definitely cut and listen. So 1 and 2 add on the option. నేను అనుకుంటున్నాను నాట్ షూర్ ఆఫ్ అన్న థర్డ్. ట్రిక్ ఏంటంటే అక్కడ కంపోజ్డ్ బై ఉన్నది. కంపోజ్డ్ బై జనరల్లీ తప్ప ఎక్స్ట్రీమ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 and 2 తెలుసు, బట్ నేను ఆల్ ది బుక్ వెళ్తానా? ఎల్లో. అదే కదా, నీకు తెలియదు. థర్డ్ స్టేట్మెంట్కి ఎగ్జాక్ట్లీ తెలియదు. నువ్వు అయితే బిఎన్డీలో ఉన్నావు. ఆల్ ద బుక్ నేను ఆల్ ద అబౌవ్, నన్ ఆఫ్ ది అబౌవ్ పెట్టమని. ఎందుకంటే బికాస్ మోస్ట్లీ యూపీఎస్సీ డజంట్ గో టు ఆల్ ది అబౌవ్ ఆర్ నన్, రేర్లీ వెళ్తుంది. ఐ విల్ గో ఫర్ బి. ఓకే, నేనేమంటే కంపోజ్డ్ బై ఈజ్ యూజువల్లీ రాంగ్. సో కంపోజ్డ్ బై ఇంకేంటి? కంపోజ్డ్ బై కాంటెంపరీ సో అలాంటి యూజువల్లీ రాంగ్. ఓకే, అంతే. 83 ఆన్సర్ ఇచ్చేద్దాం. 83 ఆన్సర్ ఇస్ బాంబే. అంతే కరెక్ట్. నెక్స్ట్ 84. చైత్ర వన్ ఆఫ్ ది నేషనల్ క్యాలెండర్ బేస్డ్ ఆన్ ది సాకా ఎరా కరెస్పాండ్స్ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేట్స్ ఆఫ్ గ్రిగోరియన్ క్యాలెండర్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ ఆఫ్ 365 days? See, I don't even know anything of this. ఏంటిది? చైత్ర వన్ ఆఫ్ ది నేషనల్ క్యాలెండర్. చైత్ర మాసం. చిన్నప్పుడు మాసాలను చదువుకున్నా బాగుపడేవాళ్ళం. ఇప్పుడు చదువుకోలేదు అంటే గుర్తులేదు. బేసికల్ చదివించారు, మనం మర్చిపోయాం. ది నేషనల్ క్యాలెండర్ బేస్డ్ ఆన్ ది సాకా ఎరా
అరే నాకు తెలియదురా, తెలియకపోతే కాబట్టి వదిలేస్తాను మోస్ట్లీ. ఎందుకంటే నేను ఇంకా ట్రిక్ ఉంది చెప్తా, జస్ట్ ఒక్కసారి గెస్ చేయి. నేనేం కూడా అంటే ఈ 2 ఎడ్జులు తీసేసి మిడిల్లో చేస్తావా? కొద్దిగా గెస్ చేయి, ఏదో ఒకటి ర్యాండమ్ పెట్టు, కన్సిడర్ చేయగానే నువ్వు. ఓకే ఫైన్. Trick లో. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు గో ఫర్ దిస్. నాకైతే ఏది మేలో నేను ఎప్పుడెప్పుడు చూసుకోలేదు పెద్ద ఎక్కువ. 31st మార్చ్ కూడా చూడలేదు. మన జనరల్లీ అంటే జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ అయితే 22nd మార్చ్ కానీ 21st ఏప్రిల్, అంటే ఈ రెండిట్లో ఏదో అనుకుంటున్నాను నేనైతే. ఏ ఆర్ డీలో ఏదో ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఐ డోంట్ నో. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు గో విత్ ఇట్. దానికి ముందే క్వశ్చన్, ముందు హిస్టరీయే, తర్వాత కూడా హిస్టరీయే. కన్సిడర్ చేయగానే ఐ విల్ గో విత్ ఇయరా. ఆన్సర్ చూసుకో. ఐ వెంట్ విత్ ఆన్సర్ ఎందుకంటే 22nd మార్చ్ మనం జాగ్రఫీలో చదువుకున్నాం సిగ్నిఫికెన్స్. ఇంకా అదే సోల్స్టిస్ ఏదో ఉంటుంది కదా. ఆన్సర్ చూడు. 84. వేర్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఇస్ ఇప్పుడు నేను ట్రిక్ చెప్పాలా? 4 months ఇచ్చిండు బేసికల్లీ. Okay. మార్చ్, మే, మార్చ్, ఏప్రిల్. ఇట్ మీన్స్ హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ యూ ఇన్ మార్చ్. అంటే మార్చ్లోనే ఉంటుంది. సో ఇట్ ఈస్ బిట్వీన్ ఏ అండ్ సి. ఓకే ఓకే ఓకే. రెండు చోట్ల సేమ్ మంత్. ఇప్పుడు 12 monthsలో మనకి ఏ మంత్ దొరకలేదా? 2 ఆప్షన్లు మార్చి ఎందుకు ఇచ్చిండు? బికాస్ హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ యూ. ఓకే. అండ్ అందులోనూ డేట్ చూడు, 22nd, 15th, 31st, 21st. 21 తర్వాత నెక్స్ట్ వచ్చేసి 22nd. అండ్ అగైన్ హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ యూ, 21 22nd అని చెప్పేసి. ఓకే. సో నువ్వు కామన్గా చూడు 21, 22nd. సో ఇట్ షుడ్ బి బిట్వీన్ ఏ ఆర్ సి మంత్ వైజ్. అండ్ ఆప్షన్ వైజ్, డేట్ వైజ్ చూసుకుంటున్నామో ఏ ఆర్ డి. సో కామన్గా ఏ ఉంది ఇక్కడ. ఓకే, ఇదంటున్నా 2020. ఓకే. ఈవెన్ సీసెట్లో కూడా టూస్ రిలేటెడ్ ఆప్షన్లోనే ఉంటుంది. ఒక ఆప్షన్ నీకు ఎక్స్ట్రీమ్గా చాలా పెద్దది ఇచ్చిన అనుకో, అది ఎప్పుడు అవ్వదు. ఓకే. ఐ డు బి ఫ్రెండ్, నాకైతే తెలీదు. బట్ ఇప్పుడు అది మన ఎన్సీటీలో చదువుకుంటే చూసా, ఇప్పుడు ఇది ఉంటుంది, అది ఇప్పుడు సన్ మిడిల్లో ఉంటుంది. సో ఇక వీడికి దాన్ని ఏమంటారు, సమ్మర్ సోల్స్టిస్, వింటర్ సోల్స్టిస్, ఈక్వానిమస్ లైట్ వచ్చేది, లాంగ్ డే, షార్ట్ డే. అక్కడ 22nd మార్చ్ అనేది నాకు గుర్తుంది. ఓకే. సో జస్ట్ బికాజ్ ఐ హ్యావ్ టు కీప్, నువ్వు అడిగావు కాబట్టి, పుష్ చేసావు కాబట్టి ఐ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఐ విల్ గో ఫర్ ది మోస్ట్ ఇంపార్టెంట్, నాకు పాపులర్ అనిపించిన 22nd సమ్మర్ సోల్స్టిస్. ఐ థింక్ సో. సమ్మర్ సోల్స్టిస్ కాదనుకుంటా, ఈక్వినాక్స్ అనుకుంటా. జూన్ 22nd, జూన్ 21st ఈక్వినాక్స్ వాడనవి. సో అనుకుంటున్నా. సో ఐ వుడ్ గో ఫర్ దట్ రీజన్. నెక్స్ట్ 85. బట్ ఇలాంటి క్వశ్చన్లు జస్ట్ షేర్ లక్ అంతే. బట్ తెలియనప్పుడు మోస్ట్ పాపులర్ డేట్ మన దగ్గర గుర్తు నేను పెట్టా, నువ్వేమో మార్చ్ యూజ్ చేసి పెట్టావు. రెండిట్లో ఏదో అట్లీస్ట్ 50%. స్టేట్ పీసీఎస్సీ నువ్వు ఏ ఎగ్జామ్ అన్నా చూసుకో, మంత్స్ ఇట్లా నీకు సేమ్ ఇచ్చిండు అనుకో, మంత్ కానీ డేట్ కానీ, ఇట్ మీన్స్ హీ వాంట్స్ టు కన్ఫ్యూజ్ యూ చేసినప్పుడు. అరే ఈ మంత్ సరే మార్చ్ అని తెలుసు, మళ్ళీ మార్చ్లో ఏ డేట్ అని. ఇట్స్ ఓకే. లెట్స్ గో ఫర్ 85. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. A grand image of Buddha's Mahaparinirvana with numerous celestial musicians above and sorrowful figures. అజంతా అయ్యుండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇట్ ఈస్ హైలీ పాసిబుల్. అజంతాలో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, ఉండొచ్చు. ఐ వుడ్ గో ఫర్ దిస్. బట్ ఏ హ్యూజ్ ఇమేజ్ ఆఫ్ వరాహ అవతార్, ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు రెస్క్యూస్ గాడ్డెస్ ఫ్రమ్ ది డీప్ కేవటిక్ వాటర్స్, మౌంట్ అబు. ఐ థింక్ దిస్ ఈజ్ మధ్యప్రదేశ్ టెంపుల్లో ఉండాలి. బట్ నేను మౌంట్ అబు వెళ్ళాను, బట్ వరాహ అవతార్ ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ దిస్. రాజస్థాన్ కదా మౌంట్ అబు? రాజస్థాన్ అంటే గుజరాత్ ఆల్మోస్ట్ దగ్గర, రాజస్థాన్ బేసికలీ. అర్జునాస్ పినాస్, డిసెంట్ ఆఫ్ గంగా, ఇది మామూలు ఇది కరెక్టే, డిసెంట్ ఆఫ్ గంగా. ఇప్పుడు మన మోదీ చైనీ ఇద్దరు కలిసారు కదా, జిన్పింగ్. సో 3 ఈజ్ డెఫినెట్లీ రైట్. సో ఇప్పుడు నేను ఆన్సర్ కరెక్ట్లీ మ్యాచ్డే. సో 3 ఈజ్ డెఫినెట్లీ రైట్. 3 కరెక్ట్ అంటే ఏ తీసే. బట్ 1 ఈజ్ నాకు ఎందుకు కరెక్ట్ అనిపించింది ఫస్ట్ ఇన్స్టెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. బికాజ్ అజంతాలో కేవ్స్ ఉన్నాయి. హిందూయిజం 12, బుద్ధిజం 6, జైనిజంకి 4 ఎన్నో కేవ్స్ ఉన్నాయి. 3 రిలీజియన్స్. సో 1 and 3. 2 ఐఎమ్ నాట్ షూర్. సో 1 and 3 నాకు కరెక్ట్ అనిపిస్తుంది, ఇన్స్టింక్ట్ చెప్తుంది. సో ఐ విల్ గో ఫర్ సి. ఐ విల్ నాట్ గో ఫర్ ఆల్ ది అబోవ్. బట్ ఎందుకంటే వరాహ అవతార్ నాకు ఎందుకు మధ్యప్రదేశ్ అనిపించింది, ఆ పర్టికులర్ థింగ్ ఏదైతుందో. 40 ఏది ఆన్సర్ ఏంటి? 85 క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ సి. అంతే ఇంకా, అందుకంటే ఇంక ఉన్నాయి లాజిక్. ఫైన్. మూవ్ నెక్స్ట్ 86.
ది గదర్ అంటే జర్మనీ అని అనుకుంటా, మన రెవల్యూషనరీ రెవల్యూషన్ అసోసియేషన్ ఇండియన్స్ హెడ్ క్వార్టర్స్ అట్ శాన్ ఫ్రాన్సిస్కో అంటే యూఎస్ఏ అనుకుంటా, శాన్ ఫ్రాన్సిస్కో అంటే యూఎస్ఏనా. నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ ఫ్రమ్ ది సింగపూర్, మిలిటెంట్ ఆర్గనైజేషన్ అట్ బెర్లిన్, జర్మనీ, ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఫర్ ది ఇండియాస్ ఫ్రీడమ్ విత్ ద హెడ్ క్వార్టర్స్ అట్ తాష్కెంట్, ఐ విల్ గో ఫర్ బెర్లిన్. సి ఏం పెట్టా, బి పెట్టిన బాంబే. సింగపూరా? సింగపూర్. జస్ట్ బికాస్ హిస్టరీ బాంబే. అట్లనే కాదు, ఇంకోటి దాన్ని ఏమంటారు, సింగపూర్లో జరిగిన విక్కీ కౌశల్ వాళ్ళ తమ్ముడు తీసిండు మూవీ, ఐఎన్ఆర్ అది ఐఎన్ఏకి సంబంధించింది. బట్ గద్దర్ అనేది ఫైన్. లెట్స్ సీ ద ఆన్సర్ ఫస్ట్. 86 ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, శాన్ ఫ్రాన్సిస్కో, యూఎస్ఏ. ఓకే, మన హిస్టరీ చదివి కూడా 2 సంవత్సరాలు అయింది కాబట్టి రెవల్యూషనరీ చాప్టర్ చదువుకున్నాం. రెవల్యూషనరీస్ పోస్ట్ అంటే అదే ప్రీ అండ్ పోస్ట్ గాంధీ రెవల్యూషనరీస్ చదువుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ 87 విత్ రిఫరెన్స్ టు ఇండియా కల్చర్, కలేరిబొట్టు. ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది కలేరిబొట్టు. కేరళ శైవిజం, యాన్షియంట్ భక్తి కల్చర్. తమిళనాడు కలేరిబొట్టు ధనుష్ మూవీ. అవునా? మార్షల్ ఆర్ట్స్ అని తెలుసు. యాన్షియంట్ అది వెయిట్ లెట్ మీ ఫస్ట్ చేద్దాం. ఇట్ ఈస్ యాన్షియంట్ స్టిల్ బ్రాంజ్ అండ్ బ్రాస్ వర్క్ ఫౌండ్. బ్రాస్ వర్క్ కాదు, ఇట్ ఈస్ యాన్షియంట్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్, డ్రామా అండ్ లివింగ్ ట్రెడిషన్, మలబార్. ఇట్ ఈస్ యాన్షియంట్ మార్షల్ ఆర్ట్, డి మార్షల్ ఆర్ట్. అంతే. ధనుష్ మూవీలో తెలుసు, స్నేహ ధనుష్ అది గుర్తుంది. అది కలేరిపట్టు తమిళనాడులో ఆర్జినేట్. ఓకే ఫైన్. ఇప్పుడు ఫేమస్ అయింది మాత్రం కేరళ ఎక్కువ మంది చేస్తున్నారా? ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ ఎక్కువ వచ్చాయి. అవునవునవును, ఇప్పుడు మలయాళం హీరో అతను ఉంటాడు. ఓకే, రీసెంట్గా మార్కో తీసిండు, ఫేమస్ అయ్యిండు. 87 డి. ఓకే, ఆన్సర్ ఈజ్ డి. అంతే, అఫిషియల్ ఆన్సర్ డి. నెక్స్ట్ 88 కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ గివ్ వెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? గర్భా గుజరాత్, అంతే కరెక్ట్. మోహినియట్టం ఒడిస్సా కాదు, మోహినియట్టం కేరళ అనుకుంటాం. అట్టం అన్ని కేరళ. ఓకే, యక్షగాన అనేది వెయిట్, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి కర్ణాటక, ఐ థింక్ సో. యక్షగాన, అరే ఎలా మర్చిపోయారా? సో ఇవన్నీ ఏం డ్యాన్స్ వెళ్తారా, మర్చిపోయాను. క్లాసికల్ డ్యాన్సెస్ కదా, బట్ క్లాసికల్ కాదు. చూద్దాం సార్. 88 1 ఈజ్ డెఫినెట్లీ రైట్, 2 ఈజ్ డెఫినెట్లీ రాంగ్. 2 తీసే, 1 and 3 ఆర్ 1 ఓన్లీ. యక్షగాన కర్ణాటక, గాన యక్ష. ఐ డోంట్ నో ఎనీథింగ్, సో వాట్ ఐ విల్ డూ, 1 ఓన్లీ పెడతాను, 1 and 3 పెడతాను. 3లో 2 వెళ్తా. ఐ విల్ గో ఫర్ సి. నువ్వేం పెట్టావు? సి. ఎందుకు? ఆన్సర్ చూద్దాం ఫస్ట్. నాకు కర్ణాటక నుండి ఇలాంటి డాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ కర్ణాటక అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఇస్ సి. లైక్ ఇప్పుడు నీకు వెట్ ల్యాండ్స్ ఇవన్నీ తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. ఓకే, 12 మంత్స్ ఉన్నాయి. అలానే కర్ణాటకలో ఈ క్లాసికల్ డాన్స్కి సంబంధించిన ఎక్కువ కర్ణాటకలో ఉన్నాయి ఓల్ ఇండియాలో. అవునా? ఎక్కువ. ఓకే, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. మనకి అంత ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ ఓకే ఫైన్. యాజ్ లాంగ్ as the question gets correct, I'm okay with it. 89 with reference to Buddhist history, tradition and culture in India, consider the following pairs. Tabo Monastery, Spiti Valley, I'm not sure. Latotso, Langkongo, Jaskar Valley, Alechi Temple Complex, Ladakh. I don't even know anything. So risk తీసుకుంటా, 3లో 2 పెడతా. బట్ if I attempt this question I will go wrong, అంటే నేనైతే వదిలేస్తా. టెంపుల్ కాంప్లెక్స్ లడాక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అట్ ఆల్ మళ్ళీ చూద్దాం. లెట్స్ సి. అల్చి టెంపుల్ అనేది లడాక్. ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ టెంపుల్ కాంప్లెక్స్ ఇన్ లడాక్. సో 3 అయితే పెట్టను. లాట్సోవా లఖాంగ్ టెంపుల్ నాకో, థబో మానస్ట్రీ స్పితి వ్యాలీ అయి ఉండొచ్చేమో. లాట్సో లఖాంగ్ జాస్కర్ వ్యాలీ అయి ఉండొచ్చేమో. అండ్ ఆల్సో ఐ విల్ గో ఫర్ 1 and 2 ఇఫ్ ఇట్ ఆల్ ఆన్సర్ ఈస్ దేర్. దట్ లేదు, 3 తీసేస్తే ఆన్సర్ 1 ఓన్లీ వస్తుంది. నేనైతే అది పెడతా. ఇప్పుడు ఇంకా రిస్క్ తీసుకోవాలంటే ఐ విల్ గో ఫర్ 1 ఓన్లీ. మేము పెట్టు. ఐ వెంట్ విత్ సి. సి 1 and 3. యా, బికాజ్ తాబో స్పితి వ్యాలీ హిమాచల్ ప్రదేశ్, ఐ నో దిస్. అవునా? హిమాచల్ ప్రదేశ్లో ఒక బాబా అతను ఉంటాడు. అవును, తబో టిబెట్ నుండి వచ్చిండు. అతని పేరు ఏంది? మన దలైలామా. దలైలామా. సో తాబో మోనాస్ట్రీ అది తెలుసు నాకు అక్కడ. అండ్ లదాఖ్ టబో టెంపుల్ కాంప్లెక్స్ ఉన్నది. నేను ట్రావెల్ వీడియోస్ చూసిన చాలా మంది, అప్పుడప్పుడు బోర్ కొడితే చూస్తూ ఉంటారు. ఓకే, సో ట్రావెల్ వీడియో కవర్ చేసిన అది హెల్ప్ అయిందంటో. ఎస్, ఆన్సర్ ఇస్ సి. ఎన్నిసార్లు హిమాలయాలకి వెళ్ళి అయినా సరే మనం తప్పులు వెళ్ళిపోతున్నాం. ఓకే,
సో ఆల్చి లడాక్. ఐ థింక్ ఇది ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు సే దిస్, ఇంకేం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చదువుకుంటే అందులో ఉంటాయి. WHS వరల్డ్ యునెస్కో రికగ్నైజ్ చేసిన వరల్డ్ సైట్స్ చదువుకోవాలి. అందుకని అందులో టబు మనిషి రికగ్నైజ్డ్, ఆల్చి టెంపుల్ కూడా రికగ్నైజ్డ్ అనుకుంటున్నాను నేనైతే. ఓకే, లెట్స్ సీ. 90th క్వశ్చన్. అక్కడ ఉంది 90. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బీజక్ ఈజ్ ఎ కంపోజిషన్ ఆఫ్ ది టీచింగ్స్ ఆఫ్ సంతు దాదు దయాల్. Composition. Okay. The philosophy of Pushti Marga was propounded by Madhavacharya. Pushti Marga Madhavacharya. నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది. అది సెకండ్ది. బీజక్ ఈజ్ కంపోజిషన్ ఆఫ్ టీచింగ్స్ ఆఫ్ ది సైంట్ దాదు దియాల్. అది కూడా నాకు తెలియదు రా బాబు, రెండు తెలియదు. పుష్టి మార్గ మాధవాచార్య. కంపోజిషన్ సైంట్ టీచింగ్స్ ఆఫ్ సెయింట్ దాదు దయాల్. మన లాజిక్ మన టు బి ఫ్రాంక్ రెండు నాకు గుర్తులేవు. సో రెండు తెలియనప్పుడు సో ట్రిక్ వాడాలనుకుంటే కంపోజిషన్ తప్పు అవుతుంది, లేదంటే ఇన్ కేస్ పేర్లు ఈజీగా మార్చేయవచ్చు. సో నౌ ఐమ్ హైలీ కన్ఫ్యూజ్డ్. ఇఫ్ ఇట్ ఆల్ ఇన్ రియల్ ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబుల్ దట్ ఐ విల్ లీవ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ విని ఒక్క స్టేట్మెంట్ నాకు తెలిసిన ఇంకో స్టేట్మెంట్ వదిలేస్తాను, ఎందుకంటే బోత్ వన్ అన్నప్పుడు నైదర్ పెట్టను. సో ఇంకో ఈజీ పెట్టేసామండి. ఇప్పుడు రెండు తెలీదు. ఇప్పుడు ఇన్ రియల్ ఎగ్జామ్ ఐ మైట్ లీవ్ దిస్ క్వశ్చన్, బట్ అట్ ఆల్ ఇఫ్ దిస్ కమ్స్ ఇన్ 2023 కూడా రాదు, ఎందుకంటే 2 స్టేట్మెంట్ క్వశ్చన్ కాబట్టి సేమ్ అగైన్ దిస్ వన్ ది సేమ్. ఐ వెంట్ విత్ డి ఆన్సర్ చూడు. సో యూ ఫిక్స్డ్ దట్ రెండు రాంగ్ అని ఫిక్స్ అయిపోయాం, ఎందుకంటే కంపోజిషన్ కూడా మనకి జనరల్లీ రాంగ్. కంపోజ్డ్ బై తప్పు, ప్రొపౌండెడ్ బై తప్పు, రెగ్యులేటెడ్ బై అని కానీ అదే. సో అంటే లైక్ ఇఫ్ అట్ ఆల్ అప్పుడు ట్రిక్ రెండు స్టేట్మెంట్ తప్పులో ఉన్నాయి. అకార్డింగ్ టు ద ప్రాసెస్, మన ప్రాసెస్ ఫస్ట్ బ్రెయిన్ సాల్వ్ వచ్చా రాదు, ట్రిక్ ఎలా ఉందో రూబులా అలా. సో నాకు కూడా తెలియదు ఆన్సర్ ఇస్ ఢిల్లీ. ఓకే, అదే చెప్తున్నా నేను రెండు తప్పు నాకు తెలుసు, నేను చెప్తున్నా. బట్ స్టిల్ అందుకే నేను చెప్పా, ట్రిక్స్ అందరికీ తెలుసు, అప్లై చేయడానికి లోపల దమ్ము ఉండాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ అప్లైడ్ జస్ట్ ద ట్రిక్స్, ఐ నో దట్ ఐఎమ్ కమింగ్ టు నైదర్ నార్. మనం పెట్టి ఉండాలి కంపోజిషన్ జనరల్ తప్పు, ప్రొపోనెంట్. ఎందుకంటే ఈ పేర్లు ఈజీగా మార్చేయచ్చు, అక్బర్ తీసి బాబర్ పెట్టచ్చు, ఇది ఈజీగా మార్చవచ్చు. ఆప్షన్ ఇవ్వడానికి ఛాన్స్. మాధవచార్య తీసేసి చరణ్ వి రెడ్డిని పెట్టచ్చు. అదే అన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిన అంటే డేర్ చేసేవాడు, కానీ రెండు ఇచ్చేసరికి కొంచెం ఆలోచించా. ఇట్స్ ఓకే. ఆన్సర్ ఈజ్ డి. ఫైన్, వీఆర్ డన్ 90. లెట్స్ డూ ద లాస్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ ఇన్ 2014 వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు PDF కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో బాయ్.